పైకి కొంచెం సాఫ్ట్గా అంటే కొంచెం సున్నితంగా ఉన్నా కూడా లోపల చాలా కఠినం అని విన్నాను. చాలా కఠినం అంటే చాలా కఠినంగా అని విన్నాను. నిజమేనా అది? సమస్యను బట్టండి. తప్పదు అనుకుంటే కఠినంగా ఉండాల్సి వస్తే ఉంటాను. అంతేనా? కొన్ని కొన్ని ఇష్యూస్లో ఎలా ఉంటాయంటే అలా ఉంటేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేకపోతే కాదు. సో తప్పదు కాబట్టి కఠినంగా ఉండాల్సింది. ఓకే. మేబీ అంటే ఎలా ఉంటుంది అంటేనండి, ఇది జరగదు అని తెలిసిన తర్వాత జరుగుతుందేమో అని హోప్ ఇస్తూ ఓ 10 సార్లు వాళ్ళతో మీటింగ్ వేసి 10 సార్లు కూర్చొని అది అలా కంటిన్యూ చేస్తూ పోవడం అనేది కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. అందుకని ఫైన్ కాదు, మెంటల్గా ప్రిపేర్గా ఫైన్, దెన్ దట్స్ ఇట్. ఎవరికైనా కఠినంగా ఉండడం అనేది అంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచిస్తానంటేనండి, ఒక విషాద సంఘటన జరిగింది. సపోజ్ మా ఫాదరే చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను ఏడిస్తే సాఫ్ట్ హృదయం ఉన్నట్ట, దాంట్లోంచి తొందరగా బయటపడితే సాఫ్ట్ హృదయం ఉన్నట్ట చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. నేను ఏడవాలి, ఏడుపు వస్తుంది, నేను ఏడుస్తాను, బాధ వేస్తుంది. ఆ బాధని నేను ఎంతకాలం ప్రొజెక్ట్ చేయాలి? నాకు బాధ వేసింది 1 గంట, 2 గంటలు, 1 డే, 2 డేస్. నాకు ఒక 15 రోజుల్లోనే బాధ నుంచి బయటపడ్డాను అనుకోండి, లేదా ఒక 2 అవర్స్లో నేను బాధ నుంచి బయటపడ్డాను. అది నేను కఠినంగా ఉండడం కాదు, నన్ను నేను కంపార్ట్మెంటలైజ్ చేసుకోవడం. నేను బాధపడుతూ 1 సంవత్సరం పాటు ఎక్కడో కూర్చొని మందు కొట్టుకుంటునో డిప్రెషన్లోకి పోయో నేను చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, వాట్ ఈస్ ద యూజ్? నిజంగా అంత బాధపడితే నేను మా బాధపడి చనిపోవాలి. నేను చనిపోలేదు అంటే నేను బతకాలి కదా. నేను బతుకుతున్నాను అంటే ఈ పీరియడ్ని నేను తగ్గించుకోవాలి, టు గివ్ సపోర్ట్ టు మై ఫ్యామిలీ. ఇది ప్రాక్టికాలిటీ. ఇంత ప్రాక్టికల్గా ఉండడం కఠినత్వం అనుకోండి, మేబీ కఠినత్వమే అంటాను నేను. కానీ దిస్ ఇస్ ప్రాక్టికల్. ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు యూ హ్యావ్ టు రియలైజ్, యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ. అది 1 ఇయరా 2 ఇయర్సా ఎలా చెప్తాం? పెయిన్ అనేది ఉండకుండా ఉండడం కాదండి, దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏం చేయాలి అన్నది. ఆ కంపార్ట్మెంటలిజంలోంచి వచ్చేదాన్ని కొంతమంది కఠినం అనుకుంటారు, కొంతమంది అండర్స్టాండింగ్ అంటారు, కొంతమంది మెకానికల్ అనుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఆ 2 అవర్స్లో ఎంత పెయిన్ అనుభవించారు అనేదే మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళ జలసీలు ఏంటంటే వినోద్ బాల బయట పని చేసుకొని సంపాదించుకుంటున్నాడు, మాకు అవకాశం లేదనే జలసీతోటి మాట్లాడుకునే మాటలే. కానీ అదే మళ్ళీ వీళ్ళు